గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యెస్టుడే మార్నింగ్ న్యూస్. రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలో భాగంగా గృహజ్యోతి అనే పథకాన్ని తీసుకొచ్చింది. దాంట్లో అర్హులైన వారందరికీ 200 యూనిట్ లోపు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చింది ఎలక్షన్ కాని ముందు. కానీ దానికి అదేవిధంగా అన్ని డౌట్స్ పెడుతూ 200 లోపు ఫ్రీ కరెంట్ ఇస్తూనే దానికి రేషన్ కార్డు పెట్టాడు. చాలామందికి రేషన్ కార్డ్స్ లేవు. అదేవిధంగా 200 యూనిట్ల పైగా ఒక్క యూనిట్ వచ్చినా సరే 200 యూనిట్ల బిల్లు కూడా కట్టాల్సిందే అని చెప్పేసి ఒక వార్త కూడా వస్తుంది. మనం చూస్తున్నాం దాన్ని. అలాగే నిన్న బండి సంజయ్ గారి మీద కరీంనగర్లో కొందరు వ్యక్తులు దాడి చేయడం జరిగింది, గుడ్లతోని కానీ వివిధ పరికరాలతో. చూద్దాం, ఎందుకంటే నిన్న పొన్నం ప్రభాకర్ పైన వాళ్ళు చేసిన కొద్ది ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఈరోజు ఎఫెక్ట్ చూపించినాయి. ఇలాంటి విషయాలు మనతో మాట్లాడడానికి మార్నింగ్ న్యూస్లో కంఠసాయి గారు ఉన్నారు. ఒకసారి రైట్, మార్నింగ్ న్యూస్లో ప్రధాన పేపర్లో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మన ఛానల్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఈనాడులో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఔటర్ టోల్ టెండర్లపై విచారణ సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో చేపట్టాలి. రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ విస్తరించాలి. హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక అభివృద్ధి. ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ట్యాక్స్ వసూలు టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హెచ్ఎండిఏపై బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ మొత్తానికి టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ ఏ సంస్థలున్నాయి, బాధ్యులు ఎవరు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి. ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధి విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను అందజేయాల్సిన బాధ్యతను హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అమ్రపాలికి అప్పగిస్తున్నాం. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏమైనా మాయమైనట్లు గుర్తిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేయండి. హెచ్ఎండిఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సిబిఐ లేదా అదే స్థాయికి చెందిన మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తాం అని సీఎం స్పష్టం చేశారు. నష్టాన్ని తెచ్చే డిపిఆర్ఓ ఎంపిక. టెండర్లకు ముందు ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ట్యాక్స్ వసూళ్లతో ఏడాదికి గరిష్టంగా 600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎంకు వివరించారు. అలాంటప్పుడు 30 సంవత్సరాలకు 18,000 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ పైన టెండర్లు పిలిచింది, దానిపైన కూడా అప్పుడు కాంట్రవర్సీ అయింది. వీళ్ళు వ్యక్తిగతంగా విమర్శించారని చెప్పి కేటీఆర్ కోర్టు కూడా వెళ్ళిండు. కాబట్టి ఏది ఏమైనా అప్పుడు వీళ్ళు టెండర్లకు పిలుస్తున్నప్పుడు కూడా చాలా మంది అన్నారు ఏమని, అరే ఇది నష్టం జరిగేటటువంటి నిర్ణయము కాబట్టి దీంట్లో ఎంతో కొంత ఇండైరెక్ట్గా ఆ పాలకుల యొక్క ప్రమేయం ఉన్నది, అందులో కమిషన్ల వాటా కావచ్చు, లేకపోతే మరో రకంగా కావచ్చు, ఆ ప్రభుత్వం యొక్క సంపదనంతా ప్రజలకు చెందాల్సినటువంటి ఆ సంపదనంతా కూడా ఈ పాలకులు పక్కదారి పట్టిస్తున్నారు, పరోక్షంగా వాళ్ళ జేబుల్లో నింపుకుంటున్నారు అనేటటువంటి వాదనలు కూడా చాలామంది మేధావులు చేశారు. ఈ రింగ్ రోడ్ వీళ్ళకు నచ్చిన వాళ్ళకి టెండర్లు ఇస్తే దాని చుట్టూ జీవో నెంబర్ 56 భూములు వాళ్ళకు చెందుతాయనే విధానంతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి టెండర్లు ఇచ్చింది. మళ్ళీ ప్రభుత్వం మారగానే అది అవినీతి జరిగిందని చెప్పేసి వీళ్ళు మళ్ళీ విచారణ సాగిస్తున్నారు. అదే అందుకని మొత్తం మీద అయితే పాలనలోకి వస్తున్నది వీళ్ళు ప్రజలకు పరిపాలన అందించడం కోసం అన్నట్లు లేదు, వీళ్ళు దోచుకోవడం కోసం, దాచుకోవడం కోసం, దాచుకున్నది మళ్ళీ ఎలక్షన్లు రాగానే మళ్ళీ పెట్టుబడులు పెట్టి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ దోచుకోవడం వివిధ రూపాలలో అని చెప్పేసి ఇట్లా ఇదే తంతు కొనసాగుతున్నది మన దేశ ఎన్నికల వ్యవస్థలో అని చెప్పేసి అది అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఆ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర నగరాల్లో లేఅవుట్లలో సామాజిక అవసరాలకు ఇచ్చిన స్థలాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అక్రమణకు గురయ్యాయ సర్వే చేయాలి. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. కార్పొరేట్ కంపెనీల పేరొందిన పాఠశాలలు యాజమాన్యాలకు వాటిని అప్పగించాలి. ఆ ప్రాంతంలోని పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు కనీసం 25% కోటా ఏర్పాటు చేసి ఉచితంగా ప్రవేశాలు కల్పించాలి. ఇలా అన్ని ప్రాంతాల ఆదర్శ పాఠశాలలు అందుబాటులోకి తేవాలి. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ నిర్మించండి. విద్యాశాఖ మంత్రి 2 నెలలైనా ప్రభుత్వం ఇప్పుడు 3వ నెలకు అడుగు పెట్టబోతుంది, ఇంకా విద్యాశాఖ మంత్రిని తేల్చలేరు. వీళ్ళు మళ్ళీ విద్యార్థుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అదే మొత్తం మీద అయితే
ఏ ప్రభుత్వం వచ్చినా, అది ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా, మీరు ప్రజలకు అనుగుణంగా మీ పరిపాలన కొనసాగించండి. కానీ మీ మాయ మాటలు అన్నీ చూస్తున్నారు, అన్నీ వింటున్నారు ప్రజలు. అటు వాళ్ళు చెప్పినవి విన్నారు, ఇటు వీళ్ళు చెప్పినవి విన్నారు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, అయోమయంలోకి నెట్టివేయబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రజల పరిస్థితి అని చెప్పేసి అనేక మంది అయితే మాట్లాడుతున్నారు. 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డి. రాష్ట్రంలో ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన, పలు ప్రాజెక్టుల ప్రారంభం సహా శంకుస్థాపనలు, సభలు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. 4వ తేదీ ఆదిలాబాద్లో, 5న సంగారెడ్డిలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని 4న నాగ్పూర్ నుంచి బయలుదేరి ఉదయం 10:30 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తమిళనాడుకు వెళ్తారు. అక్కడి కార్యక్రమాలు ముగించుకొని అట్లా, అంటే మొత్తం మీద అయితే వీళ్ళ యొక్క పర్యటన, ప్రధాని నరేంద్ర మోడీ యొక్క పర్యటనను మనం ఈ వార్త ద్వారా చూడొచ్చు. కాబట్టి ఎలక్షన్స్ వస్తున్న సమయంలో, అంటే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, ఏది ఏమైనా ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా వీళ్ళు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వీళ్ళు ఒకరి మీద ఒకరిని విమర్శించుకోవడం కానీ, ఒకరు చేసిన తప్పులను ఒకరు బయట పెట్టుకోవడం కానీ, ఇది మీ ప్రభుత్వం అవినీతి చేసిందంటే మీ ప్రభుత్వం అవినీతి చేసిందని, లేదా మీరు అక్రమాలకు పాల్పడ్డారంటే మీరు అక్రమాలకు పాల్పడ్డారని, మొత్తం మీద అయితే అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఈ ఎన్నికల వ్యవస్థలోకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి రానటువంటి వ్యవస్థ నిర్మాణం చేసుకుందాం ప్రజలారా, ఒక్కసారి ఆ దిశగా ఆలోచించండి. నేడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ 11,062 పోస్టులకు విడుదల. మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు. 2023 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తులు చేయవలసిన అవసరం లేదు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ, రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629 భాషా పండితులు, 727 పీఈటీలు, 182 ఎస్జిటీలు, 6,808 ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్, 220 ఎస్జిటీలు, 796 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల గడువు, నియమ నిబంధనలు వెల్లడించనున్నారు. మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త నోటిఫికేషన్కు నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటన రద్దుకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 5,089 పోస్టులు డిఎస్సిలో వేస్తే దానిపైన చాలా పెద్ద వివాదం జరిగింది. వీళ్ళు ఏదైతే కేసీఆర్ గారు అసెంబ్లీలో 21,000 పోస్టులు చెప్పిళ్ళు, దాన్ని కుదించి 11,000కి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. అవును. కాబట్టి ఇవన్నీ కూడా చూడాలి, కొంత టైం అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏం జరుగుతుంది మరి, ఎలాంటి విధంగా వీళ్ళు నోటిఫికేషన్ జారీ చేస్తారు, అవి నోటిఫికేషన్ల వరకే ఉంటాయా, లేకపోతే మళ్ళీ దాన్ని వాయిదా వేయడం కానీ ఇట్లాంటిది ఏమైనా, అనేక సమస్యలు ఉన్నాయి. అసలు అది వచ్చే వరకు కూడా ప్రజలకు నమ్మకం లేదు. కాబట్టి దీనిపైన చాలా వరకు ప్రజలు కూడా ఒక మాట ఏమంటున్నారంటే, పల్లెటూళ్ళలో ఉన్న స్కూల్ అని డెవలప్ చేసి ఇంకా బాగుంటది డిఎస్సి కన్నా ముందు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అంతే కదా, చాలా వరకు మూతపడుతున్నాయి. చాలా స్కూళ్ళు మూతపడుతున్నాయి. మూతపడడానికి కారణం ఏంటంటే ఆ స్కూళ్ళల్లో స్కూల్ బిల్డింగ్లు సరిగ్గా లేకపోవడం, అదేవిధంగా అక్కడ నీటి సౌకర్యం లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, ఇవన్నిటిని చూసి చివరికి ఆ స్కూల్ చూడంగానే ఆ స్కూల్కి పోతే నా పిల్లగాడు కూడా ఆ స్కూల్ లెక్కనే తయారవుతాడనేటటువంటి, ఆ స్కూళ్ళకు పంపిస్తే మా పిల్లలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఆ స్కూళ్ళను బంద్ చేసి ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా చితికిపోతున్నటువంటి ఆ పేద ప్రజల బతుకులలో మరింత ఆర్థిక భారాన్ని వాళ్ళ మీద మోపినటువంటి పరిస్థితి ఉన్నది ఈ విద్యా వ్యవస్థలో. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ తేరుకొని, ప్రభుత్వం తేరుకొని అక్కడ ఉన్నటువంటి స్కూళ్లను నిర్మాణం చేయండి, ఆ స్కూళ్లకు తగిన విధంగా త్రాగునీటి సౌకర్యాన్ని అందించండి, డ్రైనేజీ వ్యవస్థను నిర్మాణం చేయండి, ఆట స్థలాలను నిర్మాణం చేయండి. ఆ తర్వాత మీరు అదే విధంగా అదే స్థాయిలో ఇక్కడ డిఎస్సిని కంప్లీట్ చేయండి. అక్కడ కావలసినటువంటి ఉద్యోగ సిబ్బంది, అంటే ఏదైతే విద్యా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఏర్పాటు చేసి మీరు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మన ప్రభుత్వ స్కూళ్ళల్లో కనుక విద్యను అందించగలిగితే తప్పకుండా
ఇది ఈ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక లేకపోతే మీరు మాటలు ఒక రకంగా చేతలు మరో రకంగా కనుక చేస్తే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వానికి బట్టిన గతే మీకు కూడా బట్టే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక్కసారి ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం, బారాస అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు స్వాతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణమని, ఈ ప్రాజెక్టుకు తెలంగాణకు శాశ్వతంగా గుదబండగా మారుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో గత బారాస ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుందని, అవినీతి వల్లే మేడిగడ్డ కుంగిందని ఆయన ఆరోపించారు. దీన్ని బట్టి చూస్తే కాళేశ్వరాన్ని ఖతం చేసే పరిస్థితి కనబడుతుంది అని దీన్ని బట్టి అర్థమైంది. అంటే శాశ్వత గుదిబండగా మారబోతుంది ప్రాజెక్టు అని అంటే ఈ ప్రాజెక్టు ద్వారా మనకు నీళ్ళందే పరిస్థితి లేదు అనేది వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు. అంటే దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఇక్కడ అన్యాయం జరిగినటువంటి ప్రజలకు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి కనబడుతున్నది ఈ ప్రాజెక్టు ద్వారా. కాబట్టి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన వాళ్ళది తప్ప, లేకపోతే కట్టిన ప్రాజెక్టును వీళ్ళు మరమ్మతులు చేసి ప్రజలకు నీళ్ళు అందించకుండా తాత్సారం చేస్తూ మొత్తం మీద అసలు ఈ ప్రాజెక్టే ప్రజలకు పనికి రాకుండా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వీళ్ళు చేయబోతున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఏది ఏమైనా ప్రజాధనం అనేది పక్కదారి పడుతుంది, ప్రజాధనం వృధా అవుతున్నది. వీటన్నిటికీ కారణం ఏంటంటే పెట్టుబడిదారులు రాజకీయాల్లోకి రావడం, అత్యంత ధనవంతులు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి రావడం వల్లనే ఈ పరిస్థితి ప్రజలకు ఎదురవుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. హిమాచల్లో సంక్షోభం, మైనార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం దిశగా భాజపా. సిమ్లాకు డీకే హుడా బహీల్. మలుపులో ముగిసిన బతుకులు. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీల దుర్మరణం, 6గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. మరో ఉదంతం ముగ్గురిని బలిగొన్నటువంటి అతివేగం అనేటటువంటి మరో ఉదంతంలో ముగ్గురిని బలిగొన్నటువంటి అతివేగం అనేటటువంటి వార్తను బట్టి చూస్తుంటే అంటే ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో 5గురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ కూలీలు దుర్మరణం చెందడానికి కారణం ఏంటి? నిజంగా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఒకవైపు విశాలమైన రోడ్లు లేకపోవడం కావచ్చు, లేదా ఆ డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆటో వాళ్ళకు కానీ లేదా ఇతర డ్రైవర్లకు కానీ సరి అయినటువంటి శిక్షణ లేకపోవడం కానీ, అదేవిధంగా రోడ్డు రవాణా సంస్థ కూడా చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం కూడా ఆ డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే విషయంలో కూడా అనేక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ చాలామంది డ్రైవర్లు వాళ్లకు నిద్ర వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా నిద్రపోకుండా వాళ్ళు అదే నిద్రమత్తులో డ్రైవింగ్ చేసి కూడా అనేక ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి మనం అనేక యాక్సిడెంట్లను బట్టి చూస్తే అర్థమవుతుంది అని అనేక మంది మేధావులు అయితే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి ఏ ఒక్క యాక్సిడెంట్ జరగకుండా, ఏ ఒక్క ప్రమాదం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉన్నది. ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు ప్రకటించిన కేంద్ర సంగీత నాటక అకాడమీ. మరో 5గురు ప్రముఖులకు అదే పురస్కారం. 92 మందికి అకాడమీ అవార్డులు అనేటటువంటి వార్త. రెండు 2029 నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయం. 3 దశల్లో అన్ని అసెంబ్లీల గడువు సర్దుబాటు. కీలక సిఫారసులకు సిద్ధమవుతున్న న్యాయ కమిషన్. ఢిల్లీలో లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానిక సంస్థలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థి నేతృత్వంలోని న్యాయ కమిషన్ ఈ మేరకు పలు కీలక సిఫారసులు చేయనున్నట్లు తెలుస్తుంది. జమిలీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని చేర్చాలని అది సూచించినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో తొలి జమిలీ ఎన్నికలు 2029 మే జూన్లో జరుగుతాయి. ఇందుకోసం రానున్న 5 ఏళ్లలో మొత్తం 3 దశల సర్దుబాట్లతో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల గడువు ఏకీకరణ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు పై కొత్త అధ్యాయాన్ని చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేటటువంటి వ్యవస్థను తీసుకురాబోతున్నారు.
అందులో జమిలీ ఎన్నికలతో పాటు వాటి సుస్థిరత, లోక్సభ, అసెంబ్లీ, పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఉమ్మడి ఓటరు జాబితా సంబంధిత అంశాలు ఉంటాయి. పాత నిబంధనలను పక్కన పెట్టి వివిధ అసెంబ్లీల పదవీ కాలాలను మార్చగల అధికారం కొత్త అధ్యాయానికి ఉంటుంది. ఏకకాల ఎన్నికల కోసం సర్దుబాటు ప్రక్రియలో భాగంగా తొలి దశలో 3 నుంచి 6 నెలల మేరకు గడువు తగ్గించాల్సిన అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెడతారు. వాటి పదవీ కాలాన్ని తగ్గిస్తారు. ఒకవేళ అవిశ్వాసం వల్ల ప్రభుత్వం పడిపోయినా, హంగ్ తలెత్తిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమైక్య సర్కారును ఏర్పాటు చేయాలి. సదరు ప్రణాళిక పనిచేయకపోతే ఆ అసెంబ్లీకి మిగిలి ఉన్న గడువు కోసం మాత్రమే కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి. జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కూడా ప్రత్యేక నివేదికను రూపొందిస్తున్న సంగతి గమనార్హం అనేటటువంటి వార్త. అంటే ఒకే దేశం ఒకే ఎన్నికల వ్యవస్థ అనేది తీసుకురావడం మంచిదే అయినప్పటికీ ఒకే దేశం ఒకే రకమైనటువంటి ప్రజలు నివసిస్తున్న పరిస్థితి ఈ దేశంలో లేదు. కాబట్టి ఆ దిశగా కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన దేశంలో కుల వ్యవస్థ ఉన్నది, మన దేశంలో మత వ్యవస్థ ఉన్నది, మన దేశంలో వివిధ ప్రాంతాల యొక్క ఆచార సాంస్కృతిక సాంప్రదాయాలు ఉన్నాయి, రకరకాల సాంప్రదాయాల ఆచారాలతో నివసిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒకే ఎన్నికల వ్యవస్థను కనుక నిర్మాణం చేస్తున్నప్పటికీ ఆ ఎన్నికల్లోకి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు ప్రమేయాన్ని కల్పించే విధంగా, అన్ని సామాజిక వర్గాల ప్రజలు అధికారంలోకి వచ్చే విధంగా, అత్యంత పేదవారు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా గెలుపొంది ప్రజలకు పరిపాలన అందించే విధంగా ఎన్నికల వ్యవస్థను రూపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ పసుపు పంటకు రికార్డ్ ధర నిజామాబాద్ మార్కెట్లో క్వింటా 14,255. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బుధవారం పసుపు పంటకు రికార్డ్ స్థాయి ధర దక్కింది. ఈ సీజన్లో ముందు నుంచి ఊపు మీద ఉన్న ధరలు రోజు రోజుకు ఎగబాకుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన పన్నాల మహిత అనే మహిళా రైతుకు చెందిన 17 క్వింటాల కొమ్ముకు గరిష్టంగా క్వింటాల్కు 14,255 చొప్పున ధర పలికింది. ఇదే సీజన్లో అత్యధిక ధరగా మార్కెటింగ్ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి వెంకటేశం వెల్లడించారు. కొమ్ము 4,762 క్వింటాలు, మండ 2,423 క్వింటాలు, చుర 640 క్వింటాలు కొనుగోలు చేసినట్టు తెలిపారు. కనిష్ట ధర 8,000 నమూనా, కనిష్ట ధర 8,000, నమూనా ధర 11,500 ఉంది. 13 ఏళ్లకు మళ్ళీ పసుపు పంటకు డిమాండ్ వచ్చింది. 2014లో క్వింటా ఆల్ టైమ్ రికార్డ్ ధర 16,166 పలికింది. ఆ తర్వాత 6 నుంచి 7,000 మధ్య మాత్రమే లభిస్తుంది. దీనికి అరవింద్ గారు అరవింద్ గారు మార్చేస్తారు తెలియదు, కానీ ఈ వార్తతో మాత్రం బీజేపీకి నిజామాబాద్లో కాస్త ఊరట కనిపించచ్చు. ఎందుకంటే పసుపు విషయంలో దాదాపు అరవింద్ గారు గెలిచిన తర్వాత చాలా ధర్నాలు, రాస్తారోకులు కూడా అయినాయి. కాబట్టి ఇది ఒకవైపు పసుపు పంటనే కాకుండా మిగతా పంటల విషయంలో కూడా ఇలాంటి అభివృద్ధి జరిగే విధంగా, మిగతా పంటలకు కూడా ఇలాగే ధరలు వచ్చే విధంగా వ్యవసాయ శాఖ తదనుగుణమైనటువంటి అడుగులు వేసి అన్ని రకాలుగా పంటలు పండించేటటువంటి రైతాంగానికి కనీస గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గరిష్ట వాడకం ఏడాదికి 8 సిలిండర్లు 3 ఏళ్ల సగటు లెక్కల్లో తేలింది. ఇదే ఈ జాబితాలో 9.10 లక్షల మంది కనెక్షన్ ఉన్న గ్యాస్ వాడిన వారి సంఖ్య 1.10 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన పౌర సరఫరాల శాఖ ఏటా ఎవరికి ఎన్ని సిలిండర్లు రాయితీ ఇవ్వాలన్న విషయంపై లెక్కలు సిద్ధం చేసింది. 500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన 3 ఏళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ లెక్కల్ని ఏటా సగటున వినియోగించే సిలిండర్ల సంఖ్య గరిష్టంగా 8 అని తేలింది. ఈ పథకానికి కొద్ది రోజుల క్రితం 39.78 లక్షల మంది అర్హులుగా అధికారులు తేల్చారు. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరికొంత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. అర్హుల్లో దాదాపు 9.10 లక్షల మంది అధికంగా ఏటా 8 గ్యాస్ సిలిండర్ల చొప్పున వినియోగించారని పౌర సరఫరాల శాఖ తేల్చింది. దీంతో ఈ పథకంలో సబ్సిడీపై ఇవ్వబోయే సిలిండర్ల సంఖ్య గరిష్టంగా ఏడాదికి 8గా నిర్ధారణ అయ్యింది. అంటే మొత్తం మీద అయితే 500కు సిలిండర్ వచ్చింది అనగానే చాలామంది మురిసిపోతున్నారు. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ లేదా మన కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు కొన్ని స్కీములు తీసుకొచ్చినప్పుడు మన ప్రజలు మురిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మన రాష్ట్రానికి వస్తే 500కే సిలిండర్ ఇస్తాము అని అనగానే మనల్ని ఏమంటున్నారంటే అబ్బా 500కే సిలిండర్ ఇస్తుంది అని చెప్పేసి మనం పోయి ఓట్లు వేస్తున్నాం. సిలిండర్ పైన చేసే వంటల రేట్లు ఏదైతే ఉప్పు పప్పు రేట్లు అన్ని పెరుగుతున్నాయి. అదే కాకుండా
ఇవాళ ఒకటి గమనించండి, మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ఆయననేమో బతుకమ్మ చీరలు ఇస్తా అని అంటాడు, ఇంకొక ఆయనేమో 500కే సిలిండర్ ఇస్తా అంటాడు. ఇట్లా ఒక ఆయనేమో బస్ కిరాయిలు అంటే మహిళలకు బస్ ఛార్జీలు లేకుండా మేము ఫ్రీగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామంటారు. ఈ స్కీముల వల్ల మనం ప్రజలు ఏమనుకుంటున్నారంటే అరే బస్సు సౌకర్యం కల్పించారు అనే భ్రమలో ఉంటున్నాం, 500కే సిలిండర్లు వస్తుందనే ఆశతో ఉంటున్నాం, బతుకమ్మ చీరలు ఇత్తురు బాగున్నదని భ్రమపడుతున్నాం. కానీ నిజంగా ఒక ఆడబిడ్డ పండగ వస్తే పండగ సందర్భంగా ఒక పట్టు చీర కొనుక్కునే పరిస్థితి లేకుండా చేస్తున్నది వీళ్ళు కాదా? వీళ్ళు పెంచుతున్న పన్నుల వల్ల కాదా? వీళ్ళు చేస్తున్నటువంటి నిత్యావసర సరుకులపైన వేస్తున్న పన్నుల భారం వల్ల కాదా మన ఆడబిడ్డలు చీర కొనుక్కున్నటువంటి పరిస్థితి వస్తుంది? అదేవిధంగా ఇవాళ 500 సిలిండర్ కూడా కొనుక్కోలేని పరిస్థితికి నా ప్రజలు దిగజారుతున్నారు, నా ప్రజలు ఆర్థికంగా వెనుకబడేయబడుతున్నారు అని అంటే దీనికి వీళ్ళ పరిపాలన కాదా? వీళ్ళ పరిపాలన కారణం కాదా? ఒక్కసారి ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవి ఈనాడులో ప్రధానంగా హైలైట్ చేసిన వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు చేసే ప్రయత్నం చేద్దాం. 100 మాత్రతో క్యాన్సర్ వ్యాప్తికి చెక్, మోటోసాఫ్టిక్ ప్రక్రియను అడ్డుకునే టాబ్లెట్ మళ్ళీ తిరగబెట్టకుండా ఉండే ఛాన్స్ 30%, రేడియేషన్ కీమోథెరపీ దృశ్యభావాలను దాదాపు 50% మీద తగ్గించే సామర్థ్యం. ముంబైలోని TIFR శాస్త్రజ్ఞుల ఘనత జూలై కల్లా ప్రజలకు అందుబాటులోకి. క్యాన్సర్కు ఈ గోలు ఉపశమనం అనుకోవచ్చు. ఒక రకంగా ఉపశమనమే అయినప్పటికీ దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, రియాక్షన్స్ ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుందా, మరి ఎలాంటి శరీరాలకు ఇది అనుగుణంగా ఉంటుంది? కాబట్టి ఇట్లా బాడీలో ఉన్నటువంటి అనేక తత్వాలకు అనుగుణంగా అది ఎంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది, ఏ ఏ సందర్భాల్లో ఎట్లా వాడాలి, వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ప్రజల దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది ఒక ప్రాక్టికల్లో మాత్రమే మనకు అర్థమవుతుంది ఈ డ్రగ్ ఎంతవరకు పనిచేస్తుంది క్యాన్సర్ పేషెంట్ల విషయంలో, అదేవిధంగా ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతున్నాయి అనేటటువంటి ఈ సమాచారం అంతా రావడానికి కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. వేచి చూడాల్సిందే. 200 దాటితే మొత్తం బిల్లు కట్టాల్సిందే. ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా అంతే. 200 యూనిట్ల లోపు వినియోగం ఉంటేనే ఫ్రీ. బకాయిలు చెల్లించకుండా ఉచిత కరెంట్ సమగ్ర మార్గదర్శకాలు ఇవ్వాలంటున్న అధికారులు. గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం కేవలం 200 యూనిట్ల లోపే వినియోగానికే ఉంటుంది. ఆ పైన ఒక్క యూనిట్ వాడకం పెరిగిన మొత్తానికి బిల్లు చెల్లించాల్సిన ఉంటుంది. ఆ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అంటే ఎవరైనా లబ్ధిదారుడు ఒక యూనిట్కు అదనంగా వాడినా 201 యూనిట్లకు డబ్బు చెల్లించాల్సి అంతేకాదు 200 యూనిట్లు దాటితే టారిఫ్ మారిపోయి బిల్లు మొత్తం తడిసి మోపిడవుతుంది. ఆధార్ అనుసంధానం జరిగిన తెల్ల రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డులు ఉన్న వారంతా ఈ నెల విద్యుత్ వాడకాన్ని సంబంధించిన జీరో బిల్లు మార్చి 2 నుంచి జారీ చేస్తారు. పరిధిలోకి వస్తున్న ఒకవేళ ఎవరైనా వినియోగదారుడు ఈ నెల 200 లోపు విద్యుత్ వాడి ఆ జీరో బిల్లు కట్టే అవకాశం ఉంటుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇది ఎంత మోసం అనిపిస్తుంది, నా ప్రజలకు ఎంత అన్యాయం అనిపిస్తుంది. అంటే పేద ప్రజలకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పేసి మీరు ఇవాళ 200 యూనిట్ల వరకు దానికంటే ఒక్క యూనిట్ ఎక్కువ కాలినా కూడా మీరు మొత్తం బిల్లు కట్టాలని చెప్పేసి అంటే వాళ్ళు 200 యూనిట్ల బిల్లు కట్టలేరనే మీరు వాళ్ళకు ఆ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందించాలని ఒక గొప్ప ఆలోచన చేసిర్రు. మరి ఆ 200 యూనిట్ల బిల్లు కట్టలేని వాళ్ళు ఒకవేళ మీరు మీ ప్రభుత్వ అధికారులు సకాలంలో కనుక మీరు అక్కడ మీటర్ రీడింగ్ తీసుకుంటేనేమో బాగుంటుంది. మీరు ఇంకో వారం రోజులు వెనక తీసుకున్నారనుకో, ఈ వారం రోజులలో వాళ్ళకు 2 యూనిట్లు ఎక్కువ కాలిందనుకో అంటే మళ్ళీ మొత్తం బిల్లు కట్టాల్సిందే కదా. కాబట్టి మీ ప్రభుత్వ యంత్రాంగంలో కూడా ఆ యంత్రాంగంలో ఉన్నటువంటి లోపాల వల్ల వాళ్ళు సరైన సమయంలో మీటర్ రీడింగ్ తీసుకోకపోవడం వల్ల కొద్దిగా లేట్ చేయడం వల్ల కూడా వీళ్ళు 200 కాలే యూనిట్లను ఒక 2 యూనిట్లు ఎక్కువ కాలే అనుకో అంటే అప్పుడు మొత్తం మళ్ళీ బిల్లు కట్టాల్సినటువంటి. కాబట్టి అంతేకాకుండా ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో ఇంత ఫ్యాన్ వేసుకోవద్దా పేద ప్రజలు? పోనీ ఆ ఫ్యాన్ వేసుకున్నప్పటికీ ఆ ఫ్యాన్ ద్వారా 1-2 యూనిట్లు ఎక్కువ కాలినా మీరు మొత్తం బిల్లు కట్టించుకుంటామనంటే మీకు ఎట్లా న్యాయం అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే 200 యూనిట్ల వరకు మేము ఫ్రీగా ఇస్తామని చెప్పినటువంటి మీరు ఆ 200 యూనిట్ల కరెంటు బిల్లును తీసుకోకండి. ఆ పైన ఉన్నటువంటి కరెంటు బిల్లు ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే మీరు ఛార్జ్ తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓఆర్ఆర్ టెండర్పై విచారణ, సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో దర్యాప్తు. సమగ్ర విచారణకు సీఎం రేవంత్ నిర్ణయం. హెచ్ఎండిఏ పరిధిలో విచారణ జరిపి పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం. నివేదిక అందిన అనంతరం కేబినెట్లో చర్చించి దర్యాప్తు సంస్థకు అప్పగిస్తాం. ఏవైనా ఫైళ్లు మాయమైతే సంబంధిత ఉద్యోగులపై కేసులు నమోదు చేయండి. హెచ్ఎండిఏ స్థలాలకు పరిరక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా
పర్యాటక ఏర్పాట్లు చేయాలి హెచ్ఎండిఏ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్. చూడాలి ఇంకా ఈ ఔటర్ రింగ్ రోడ్డు అంటే ట్రిపుల్ ఆర్ విషయంలో కానీ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కానీ జరిగినటువంటి అనేక అవకతవకల్ని వీళ్ళు ఏ విధంగా సరి చేస్తారు, మరి వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కొంతకాలం వేచి చూస్తే కానీ మనకు తెలియని పరిస్థితి ఉంది. నేడు డిఎస్సి నోటిఫికేషన్ 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జారీ. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు. గ్రూప్ 1 నోటిఫికేషన్ తరహాలో నిర్ణయం. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. 5,089 పోస్టులకు గతంలో నోటిఫికేషన్. అదనంగా 5,973 పోస్టులతో జాబితా ప్రకటన. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం గత ప్రభుత్వం 5,089 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. గత నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం 5,089 పోస్టులతో 2023 సెప్టెంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుమారు 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం లభించినటువంటి వార్త. ఆస్తి పన్ను బకాయిలు వడ్డీపై 90% రాయితీ సర్కారు ఉత్తర్వులు. ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్న సబ్సిడీ ఆ పేరు రేషన్ కార్డులో తప్పనిసరి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండాలి. ఆ తిరస్కరణకు గురైన అర్హులకు మరో ఛాన్స్. సవరణలకు పౌర సరఫరాల శాఖ మార్గదర్శకాలంటూ వార్త. ముందైతే రేషన్ కార్డులు జారీ చేయండి. తెల్ల రేషన్ కార్డులు ఇవ్వకుండా మీరు ఇవన్నీ పథకాలు ఎన్ని పెట్టినా కూడా అర్హులైన పేద ప్రజలకు అది అందే పరిస్థితి లేదు. కాబట్టి ఫస్ట్ దానికి తెల్ల రేషన్ కార్డులు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు. 3,312 కిలోల నిషేధిత మాదక ద్రవ్యాలు సీజ్. మార్కెట్ విలువ 2,000 కోట్లు. గుజరాత్ తీరంలో చేపల పడవలో స్వాధీనం. ప్యాకెట్లపై పాకిస్తాన్ కంపెనీ పేరు. 5 విదేశీయుల అరెస్ట్. ఎన్సిబిఐ డైరెక్టర్ జనరల్ వెల్లడి అనేటటువంటి వార్త. అంటే మీరు దేశంలోనే ఒక అంటే అభివృద్ధిలో కావచ్చు లేదా ఆదర్శంలో కావచ్చు ఏ రాష్ట్రాన్ని మీరు చూపిస్తారని అంటే గుజరాత్ రాష్ట్రాన్ని చూపిస్తారు. కానీ మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మళ్ళీ పడవల ద్వారా గుజరాత్ కేంద్రంగానే ఈ మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ వార్తల్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి దీనికి నరేంద్ర మోడీ గారే సమాధానం చెప్పాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, అదేవిధంగా అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు ఈ దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ లేదా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలంగాణలో కానీ విపరీతంగా మాదక ద్రవ్యాలు ప్రజల దగ్గరికి యువకుల దగ్గరికి చేరుతూ ఉంటే మరి పాలకులు ఏం చేస్తున్నట్లు ఒకసారి ఆ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశానికే ఒక దిక్సూచిలాగా నిలబడబోయేటటువంటి యువతరం ఇవాళ మత్తులో మునిగి వాళ్ళు అనేక రకాలుగా నష్టపోతూ ఉంటే చూస్తూ ఊరుకుందామా? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. జయం మనదే, మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం. మా పొత్తు గెలవాలి, రాష్ట్రం వెలగాలి. టీడీపీకి అగ్నిగా జనసేన తోడైంది. అన్స్టాపబుల్ మా కలయిక రాష్ట్రం కోసం. బాధితుడు లేని అభివృద్ధి, కోత లేని సంక్షేమం. మీరు పార్టీల శ్రేణులకు న్యాయం చేస్తాం. పులివెందులలోనూ జగన్ను ఓడిస్తాం. తెలుగు జన విజయకేతనం సభలో చంద్రబాబు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే అధికారం మార్చేసుకున్నట్టు అనిపిస్తుంది ఫోటోలు చూస్తే. అంతే కదా. కాబట్టి ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల పరిస్థితి చూస్తే ఇక ఎలక్షన్లో గెలిచేదాకా వీళ్ళని వాడుకుంటారు. వాళ్ళ జెండాలు నూపాలి, వాళ్ళ కండువాలు కప్పుకోవాలి, వాళ్ళకు జేజేలు కొట్టాలి. ఇక ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇతన్ని తీసి పక్కకు పెడతారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి అసలైన నాయకుని నేనే అంటాడు. గతంలో చూసినాం కదా ఏదైతే 2014 ఎలక్షన్. ఎస్. కాబట్టి మొత్తం మీద ఏ పార్టీ అయినా సరే తన యొక్క ఎత్తుగడలను బట్టి చూస్తుంటే ఆ పార్టీ అధినాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఈ అధికారాన్ని పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నిజంగా ప్రజలకు ఇది అంత మంచిది కాదు అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పులు రాకుండా ఇక ఈ కుటుంబ పాలన పోయే పరిస్థితి లేదు, ఈ కుల రాజకీయాలు పోయే పరిస్థితి లేదు, ఈ వారసత్వ రాజకీయాలు పోయే పరిస్థితి లేదు అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ రాజకీయ వ్యవస్థలోనే సమూలమైన మార్పులు చేసి ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించే దిశగా మనమందరం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది.
2029లో జమిలీ ఎన్నికలు, లా కమిషన్ ఓకే, రాజ్యాంగంలో కొత్త అధ్యాయం చేర్చాలంటూ సిఫారసు. 4న రాష్ట్రానికి మోదీ ఆదిలాబాద్లో శంకుస్థాపన సభలు, 5న సంగారెడ్డి సభకు ప్రధాని. 24 మందికి కన్నీళ్లు మిగిలిచ్చిన ఒక్క నిమిషం. ఇంటర్ పరీక్షలకు ఆలస్యంగా వెళ్లడంతో అనుమతించని అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమవగా పరీక్ష కేంద్రానికి చేరుకోవడంలో జరిగిన కొద్దిపాటి ఆలస్యం పలువురు విద్యార్థులకు కన్నీళ్లు మిగిల్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 మంది పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అంటే ఇక్కడ మనం నిన్ననే చెప్పినాం, ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏదైతే అంటే మనకు పరీక్ష కేంద్రాలకు మీరు పరీక్షలకు రాత్రనక పగలనక చదివి ఎంతో కష్టపడి మీరు చదువుకున్నటువంటి ఆ చదువును కూడా సకాలంలో అక్కడికి వెళ్ళి పరీక్షలు రాసినప్పుడు మాత్రమే మీరు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ చివరి మూమెంట్లో, చివరి దశలో మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ ఉంటే అక్కడ మార్గం మధ్యలో అనేక అవాంతరాలు ఎదురవ్వచ్చు, ట్రాఫిక్ జాములు కావచ్చు, లేదా ట్రాఫిక్లో ఇబ్బంది కలగవచ్చు, లేదా వాహనం సరిగ్గా మనకు అందకపోవచ్చు. ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం ముందు నుంచే హెచ్చరిస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ముందే ఒకరోజు అవసరమైతే దూర పరీక్ష కేంద్రాలు ఉంటే దూరంగా ఉంటే ఒకరోజు ముందే వెళ్ళండి, లేదా ముందే అక్కడికి వెళ్ళి బస చేయండి. అంతేగాని మీరు చివరి నిమిషంలో ఒక్క నిమిషం లేట్ అవ్వడం వల్ల 18 మంది పరీక్ష రాయలేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఆ ఒక్క నిమిషమే ఎంత నష్టం కలిగించిందో ఈ విద్యార్థుల్లో మనం చూడొచ్చు ఇక్కడ. కాబట్టి మరొకసారి మరో విద్యార్థి ఇలా నష్టపోకుండా ఉండాలి అని అంటే అక్కడ విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయ యంత్రాంగం కానీ వాళ్ళందరూ కూడా మీరు చదువు చెప్పడమే కాదు, ఆ చదువు చెప్పేటటువంటి పంతులందరూ కూడా సరి అయిన టైంలోకి వెళ్ళి మీరు పరీక్ష రాసినప్పుడు మాత్రమే పాస్ అవుతారు అనే విషయాన్ని కూడా ఆ యొక్క స్టూడెంట్స్కి చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. తల్లిదండ్రులను కూడా అటు పరీక్షలు ఉన్నాయిరా నాయన అంటే పొలం కాడికి పోదాంపా, లేకపోతే గాపానుంది గీపానుంది అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో బిడ్డ ఒక్కసారి కూడా పొలం మళ్ళీ కదా ఒక గలమ కట్టేసి వచ్చి నిన్ను తీసుకుపోతా అంటారు. ఈ గలమ కట్టి వచ్చేసరికి ఆయన పరీక్ష టైం అయిపోతుంది. మొన్న చూసిన నిజామాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి ఎదురైంది. ఒక విద్యార్థి చివరి నిమిషంలో మొత్తం మీద అయితే ఆ ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నీ గల్మ ముఖ్యమా, ఆ పిల్లోడి చదువు ముఖ్యమా, ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఫెయిల్ అయితే ఇక ఎల్లకాలం గల్మలు కట్టుకుంటా, ఎల్లకాలం ఏదైతే ఆ గల్మలు కట్టాలి, లేకపోతే ఆ ఎలక పొక్కలు తవ్వితే ఆ పొక్కలు మూసుకుంటుండే ఉంటుంది తప్ప ఒక్కసారి ఆలోచించండి. ఆ బిడ్డల కోసమే కదా మీరు ఆ గల్మలు కడుతుంది కూడా, ఆ బిడ్డల కోసమే కదా మీరు కష్టపడుతుంది. కాబట్టి ఒకవేళ అవసరమైతే ముందే మీరు జాగ్రత్తలు తీసుకోండి. కానీ చివరి నిమిషంలో మీరు ఎన్నికలు రాయాల్సినటువంటి విద్యార్థులు రాయని పరిస్థితి ఎదురు కావడానికి ఒకవైపు తల్లిదండ్రులు కారణమవుతారు, ఒకవైపు ఆ విద్యార్థుల నిర్లక్ష్యం కూడా దీనికి కారణమవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కాశ్మీర్కు ప్రధాని 7న శ్రీనగరంలో మోదీ బహిరంగ సభ. గోదావరి కృష్ణ పరివాహకులకు మహారాదశ నిర్వహణకు ఐఐటీల కేంద్రాల ఒప్పందాలు. గోదావరికి IITH, NEERI, కృష్ణాకు NTA వరంగల్, సూరత్ తక్లో దేశంలోని మరో 4 కీలక నదులు కూడా కేంద్ర జలశక్తి మంత్రి షేకావత్ వెల్లడి. రైట్, ఒకసారి దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. దిశ పేరుతో ఫేక్ క్లిప్పింగ్స్ మార్ఫింగ్ చేస్తూ తప్పుడు ప్రచారం, సీరియస్ అయిన పత్రిక యాజమాన్యం చర్యలు తప్పమంటున్న వార్నింగ్. ప్రధాన పత్రికలకు ధీటుగా డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న దిశపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ దిశ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్లకు మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో దారుణం, రామాలయంలోకి వచ్చారని దళితులపై దాడి అని దిశ పేపర్తో ఫేక్ క్లిప్పింగ్స్ క్రియేట్ చేశారు. దీనిపై పత్రికా యాజమాన్యం సీరియస్ అయింది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. నిజంగా అప్పుడప్పుడు వార్తల్లో కూడా ఏది నమ్మాలి ఏది నమ్మద్దో కూడా ప్రజలు కన్ఫ్యూజ్ అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి నిజంగా వార్తల్లాగా ఉంటే, వార్తల్లో ఇలాంటి పరిస్థితి లేకపోతేనే ఈ పత్రికల్ని కానీ వార్తల్ని నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. మరొక పత్రికకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిందే. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా వస్తున్నటువంటి వార్తల్ని బట్టి చూస్తే అవి నిజమా అబద్ధమా, ఏది నిజం ఏది అబద్ధం అనేటటువంటి అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రజలకు ఉన్నది. కాబట్టి ఒక మీడియా విషయంలో కూడా సమగ్రమైనటువంటి మార్పులు చేసి ఒక వాస్తవాలను వాస్తవంగా ప్రజలకు చేరే విధంగా వీళ్ళ యొక్క ప్రసారాలు ఉంటే బాగుంటుంది, వీళ్ళ యొక్క పత్రికలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మేరా భారత్ సంపన్ పెరుగుతున్న అత్యంత సంపన్నులు ఇతర దేశాల కంటే వేగంగా బిలియనీర్ల
వృద్ధి 2023 నుంచి 28 మధ్య 50% పెరుగుదల. నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడి. నిజమే, కానీ మీరు ఈ మేరా భారత్ సంపన్న అంటున్నారు. పెరుగుతున్నటువంటి అత్యంత సంపన్నులు ఇతర దేశాల కంటే వేగంగా బిలియనీర్ల వృద్ధి అని చెప్పేసి చూస్తుంటే ఈడ పేదరికంలో ఉన్నటువంటి ప్రజల లెక్క కూడా తీయుర్రు. అది పేద ప్రజలకు చెందాల్సిన సంపదనంతా వీళ్ళు అనేక రకాల రూపాల్లో కూడబెడుతుంటే వాళ్ళు బిలియనీర్లు కాకపోతే ఏమవుతారు? కాబట్టి ఇక్కడ నా భారతదేశంలో ఎంతమంది బిలియనీర్లు ఉన్నారనేది కాదు, ఎంతమంది పేద ప్రజలు ఉన్నారనే లెక్క తీయండి. నా భారతదేశంలో ఎంతమంది కుబేరులు ఉన్నారు అని కాదు, ఎంతమందికి కూడు దొరకదో లేదో ఆ కూడు దొరకనటువంటి ప్రజలకు కూడు పెట్టండి అని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంతే తప్ప ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఇవన్నిటిని బట్టి చూస్తుంటే కుబేరులు పెరగడానికి కారణం ఈ కేంద్ర ప్రభుత్వం కాదా? ఈ కుబేరుల శాతం ఎక్కువ అవ్వడానికి కారణం ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావా? కాబట్టి కుబేరులు పెరుగుతున్న పరిస్థితిని మీరు చూపిస్తున్నట్లుగానే కూడు దొరకనటువంటి పరిస్థితులు ఎంతమంది ప్రజలు ఉన్నారో ఆ లెక్కలు కూడా తీసి అవి కూడా ప్రజలకు చెప్పండి. కాబట్టి కూడు దొరకని ప్రజలకు కూడు అందించండి. కూడు గుడ్డ నీడ కోసం అనేక మంది ప్రజలు ఈ దేశంలో అల్లాడిపోతున్నారు. అలాంటి ప్రజలకు మీరు ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలో కొత్త రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ ఇస్తాం. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. మార్చి 13 కవిత పిటిషన్ విచారణ టైం దాటిపోవడంతో వాయిదా వేసిన సుప్రీంకోర్టు. అప్పటి వరకు ఈడీ నోటీసులు జారీకి నో ఛాన్స్. 5 ఐఏఎస్ల ట్రాన్స్ఫర్ ప్రభుత్వ నిర్ణయం. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి. నేడో రేపో మెగా డిఎస్సి సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం. పాత నోటిఫికేషన్ రద్దు. దెబ్బ మీద దెబ్బ చిక్కుల్లో ఐఏఎస్ అరవింద్. ప్రస్తుతం ఆయన మెడకు ఓఆర్ఆర్ లీజ్ ఇష్యూ. ఇప్పటికే ఫార్ములా, ఈరెస్, రేరా, బాలకృష్ణ కేసులో ఇన్వాల్వ్. టెండర్పై సమగ్ర దర్యాప్తుకు సర్కారు ఆదేశం. నాడు వివరాలు ఇవ్వడానికి నిరాకరణ. సమర్థించుకుంటూ బహిరంగ స్టేట్మెంట్. కోర్టుకు ఎక్కడంతో న్యాయమూర్తి అక్షింతలు. నాడు పిసిసి చీఫ్ను లెక్క చేయని ధోరణి. నేడు విచారణ ఎదుర్కోవాల్సిన అనివార్యత అనే వార్తను బట్టి చూస్తుంటే మనం ఇంతకుముందు నుంచి అంటున్నాం, ఈ పాలకులు చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల కావచ్చు ప్రభుత్వ అధికారులు దీంట్లో బలవుతున్నారు. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మనం చూస్తున్నాం. అంటే గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి అనేక మంది ప్రభుత్వ అధికారులు ఆ రోజు కూడా బాధపడ్డారు. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారులు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లా అని చెప్పేసి వీళ్ళు సుధపూసలని మేము ఏమీ అనట్లేదు. కానీ ఎవరి మీద అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలో వాళ్ళ మీద కాకుండా వాళ్ళ కింది స్థాయి ప్రభుత్వ అధికారుల మీదనే ఈ చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ముందు నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లా పోతుంది. ముందు నాగల్ని మనం చక్కగా చేసినట్లయితే వెనక నాగలు కూడా దాని వెనక చక్కగా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ప్రమాణం లేదైతే వీళ్ళైతే ఒక అడుగు కూడా ముందుకు చెప్పినట్టే వీళ్ళు వెళ్ళాలి. వాళ్ళు వస్తున్నట్టే వీళ్ళు రోడ్ల మీద పరిగెత్తాల్సిందే. అక్కడ దాకా ఉన్నోళ్ళు వీళ్ళు సొంతంగా చేసేలాంటి మాత్రం ఎవరు నమ్మరు. అంతే కదా. కాబట్టి ప్రభుత్వ ప్రమేయం లేకుండా ప్రభుత్వ అధికారులు అంటే పాలకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ అధికారులు పనులు చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒకవేళ వీళ్ళు ప్రభుత్వ అధికారులు అలాంటి తప్పుడు పనులు చేస్తే వాటిని సరిచేసే శక్తి అంతా కూడా పాలకుల దగ్గర ఉంటుంది. మరి పాలకులు గడివీక్తున్నట్ట ఏం చేస్తున్నట్లు? ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతుంటే, అక్రమాలకు పాల్పడుతుంటే, లంచాలకు పాల్పడుతుంటే పాలకులు ఏం చేస్తున్నట్లు? కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడానికి కారణం ఈ పరిపాలన వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలే. హెచ్ఎండిఏలో విజిలెన్స్ దాడులు. అమీర్పేట్లోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్లోని ఆఫీసులో సోదాలు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైళ్ల పరిశీలన. బాలకృష్ణ మంజూరు చేసిన లేఅవుట్ల నిర్మాణ అనుమతిలపైన స్టడీ. నేడు కొనసాగనున్న తనిఖీలు. అమీర్పేట్లోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్లో గల హెచ్ఎండిఏ ఆఫీస్లో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. వివిధ జోన్లకు చెందిన ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైళ్లను పరిశీలించారు. లేఅవుట్లు నిర్మాణాలకు రూల్స్ ప్రకారం అనుమతులు ఇచ్చారా, ఎక్కడైనా నిబంధనలు అతిక్రమించారా అన్న కోణంలో స్టడీ చేసినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సాగిన ల్యాండ్ పార్సిల్ విక్రయాలను సంబంధించిన పూర్తి వివరాలు ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల ఏసీబీ అధికారులకు పట్టుబడిన శివబాలకృష్ణ మంజూరు చేసిన లేఅవుట్ నిర్మాణ అనుమతులు ఫైళ్లను ఆఫీసర్లు స్టడీ చేసినట్టు తెలుస్తుంది. సెల్ ఫోన్ ఫజిల్. పొడి అక్షరాలతో ఫెయిర్ రిపీట్.
రిమాండ్కు డ్రగ్స్ ప్లేడర్ సయ్యద్ అబ్బాస్ అలీ కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకోవాలని నిర్ణయం. పరారులో యూట్యూబ్ నటీమణులు లిషి శ్వేత 2 రోజుల గడువు కోరిన దర్శకుడు క్రిష్. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న ఫేడర్ సయ్యద్ అలీ జాఫ్రీ మొబైల్ ఫోన్ పోలీసులకు ఫజిల్గా మారింది. దాని నుంచి కీలకమైన డీటెయిల్ తెలుసుకోవాలని అనుకున్న ఫోన్ బుక్లో చాలా నెంబర్ పొడి అక్షరాలతో ఫీడ్ అయి ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జాఫీర్ కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఆయనను విచారిస్తే మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి పోలీసులు అంటున్నారు. అయితే నిన్న రాడిసన్ హోటల్లో ఒక బీజేపీ నేత కుమారుడు కానీ దర్శకుడు కృషి కానీ ఇక మిగతా వాళ్ళు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. దానిపైన మళ్ళీ ముందుకు వస్తున్న వార్తలు. బండి సంజయ్పై దాడికి యత్నం, కోడిగుడ్లు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రజాహిత యాత్రలో ఘటన. వంగర్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి. పోలీసులు భద్రతపై ఎంపీ ఫైర్. మీ కోడిగుడ్లు ఇసరాల్సిన పరిస్థితి ఎన్నికల వ్యవస్థలో ఎందుకు వస్తుంది? వీళ్ళు ప్రజలకు సేవ చేద్దామని వస్తున్నారు కదా, మరి ప్రజలకు సేవ చేయడానికి వచ్చేటోళ్ళ మీద కోడిగుడ్లు ఇసరాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే ఈ ఎన్నికల వ్యవస్థలో ఎక్కడ లోపం ఉన్నది? ఇసురుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఇసురుతున్నటువంటి వాళ్ళ లోపమా, లేకపోతే వీళ్ళు చేస్తున్న పనుల వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆవేశాల? ఏది ఏమైనా ఎన్నికల వ్యవస్థలోనే మార్పులు రావాలి. కోడిగుడ్లు విసురుకునే పరిస్థితి లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఈ ఎన్నికల వ్యవస్థలో రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక లేకపోతే వీళ్ళు వాళ్ళ మీద కోడిగుడ్లు ఇసురుతారు, వాళ్ళు వీళ్ళ మీద కోడిగుడ్లు ఇసురుతారు. ఈ మధ్యలో ఉన్న ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతారు. అంటే అట్లాంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది తప్ప వీళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు. మధ్యలో ప్రజలే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి. తమిళనాడులో తుత్తిడికి జిల్లా కులశేఖరపట్నంలో నిర్మించనున్న దేశంలోనే రెండో అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో తమిళనాడు మరింత అభివృద్ధి చెందుతుందని, మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్త శక్తితో రాష్ట్రానికి తిరిగి వస్తానని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. నేడు బీజేపీ ఫస్ట్ లిస్ట్ 6 పేర్లు ప్రకటించే అవకాశం. 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ అవకాశం. వచ్చే నెల 4న రాష్ట్రానికి ప్రధాని మోడీ. తొలి రోజు ఆదిలాబాద్లో బహిరంగ సభ, రెండవ రోజు సంగారెడ్డిలో పొలిటికల్ టూర్ అనే వార్త. ఇక్కడ బీజేపీ అభ్యర్థులను ఎవరినైతే ప్రకటిస్తుందో, మీరు ఎవరిని ప్రకటించినా అందులో సకల జన సామాజిక న్యాయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి నేను అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి, అటు బీజేపీ పార్టీకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అది రికగ్నైజ్డ్ పార్టీ అయినా సరే, రిజిస్టర్ పార్టీ అయినా సరే, తప్పకుండా అన్ని పార్టీలు కూడా సకల జన సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ సీట్లను కేటాయించాలని చెప్పేసి నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 3 సిట్టింగ్లు అంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ గారు. అదే అనిపిస్తుంది. ధరణి పెండింగ్ బాధ్యతలు తహసీల్దార్లకే. కొన్ని ఆర్డీఓ, కలెక్టర్, సిసిఎల్లో స్థాయి. భూమాతను తీసుకొచ్చే ముందు ధరణిలో పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రక్రియను మార్చి మొదటి వారం నుంచి ప్రారంభించాలని అనుకుంటుంది. అయితే మండల స్థాయిలో పరిష్కరణ బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. ఆపై ఆర్డీఓ, కలెక్టర్, సిసిఎల్ఏ స్థాయిలో పరిష్కరించేలా ధరణి కమిటీ సభ్యులు, సిసిఎల్ఏ అధికారుల కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన నేడు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. మార్చి ఫస్ట్ వీక్ నుంచే ప్రక్రియ ప్రారంభం. త్వరలో సర్క్యులర్ జారీ చేయనున్న సర్కార్ కసరత్తు చేస్తున్న కమిటీ సిసిఎల్ఏ ఆస్పత్రులు. ధరణిలో లోపాలు జరగడం కారణం తహసీల్దార్లు మెయిన్ అక్కడక్కడ. మళ్ళీ వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తుంది సర్కార్ కూడా. అదే అంటే ఏదేమైనా ఇక్కడ తహసీల్దార్ అయినా లేకుంటే ఆర్డీఓ అయినా కలెక్టర్ గారైనా అందరం మనుషులమే. ఈ అవకతవకలు జరగకుండా ఉండాలి అని అంటే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోండి. ఆ భూమి ఎవరిది, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు సాగులో ఉన్నారు, అంతకుముందు ఎవరు చేసుకున్నారు, అంతకుముందు ఎవరు ఈ భూమి వచ్చింది, అది వారసత్వంగా వచ్చిందా, లేకపోతే కొనుగోలు చేయబడ్డదా, లేకపోతే గిఫ్ట్ డీడ్ కింద వచ్చిందా, వీటన్నిటినీ కూడా అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆ తర్వాత మీరు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీరు సేకరించకుండా మీ ఇష్టం వచ్చిన రీతిలో ఆ ధరణిలో పేర్లు చేర్చడం వల్ల
ఆ భూములన్నింటిని కూడా ధరణిలో పొందుపరచడంలో మీరు తక్కువ టైం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిర్రు. దానివల్ల వాళ్ళు తండ్రి పేరులో మార్పు చేసిర్రు, లేదా గ్రామాల అడ్రస్ మారిపోయింది, ఇక్కడిదక్కడ సర్వే నెంబర్లలో కూడా కింద మీద అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కావలసిన సమయం ఇచ్చి అదేవిధంగా తదనుగుణమైనటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి సిబ్బంది కొరత లేకుండా చూసి అక్కడ ఆ ధరణి పోర్టల్లో జరిగినటువంటి తప్పులు మళ్ళీ ఈ భూమాత పోర్టల్లో జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మళ్ళీ పాత కథ ముఖం చాటేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఒకేసారి తెలంగాణ భవన్కు అధినేత కనిపించక నైరుష్యంలో కేడర్ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన. 2000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, 3300 కిలోలు మాదక ద్రవ్యాలు సీజ్. గుజరాత్లో 4 బందర్ వద్ద పట్టుకున్న నేవీ ఎన్సీబీ ఏటీఎస్లకు అమిత్ షా అభినందనలు. ఇది ఒక్కటైతే మనం చూడాలి. మళ్ళీ పాత కథ అంటే ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు అధినేత కనిపించకపోతే మరి ఎవరికి చెప్పుకోవాలంటే ఈ అధినేత లెక్క ప్రవర్తిస్తే బాగుంటుండే. అధినేత అధికార దాహంతో ప్రవర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అధినేత ఆనాడు అసలు ఆయన చెప్పిన మాటలు వేరు. తెలంగాణ ఉద్యమ సమయంలో మన నీళ్లు మన నిధులు నియామకాలన్నీ కూడా మన తెలంగాణ ప్రజలందరికీ చెందుతాయి కాబట్టి మన ఉద్యోగాలు మనకు వస్తే మన బిడ్డలు బాగుపడతారు, మన బిడ్డలు కలెక్టర్లు అవుతారు. 1 2 అంటే మన విద్యా సంస్థల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి తద్వారా మన పిల్లల్ని పెద్ద ఉద్యోగాలన్నీ మనమే పొందవచ్చు. అదేవిధంగా కలెక్టర్లు కూడా మన పిల్లలు తయారైతే 1 కాదు 2 కాదు, అసలు ఆయన మాటలు విన్నాయి అవన్నీ కూడా మీరు రివైజ్ చేసుకొని చూడండి. 1 2 అనేక ఆశలు పెట్టిండు, అనేక రకాల మాయమాటలు చెప్పిండు. మన ఇళ్లలోకి ఆ తుపాకి రాముడు వస్తుండే, ఆ తుపాకి రాముని మాటలు లెక్కనే కేసీఆర్ మాటలు కనబడ్డాయ్యా. తెలంగాణ ఉద్యమం నడిచినన్ని రోజులు ఆయన మాట్లాడిన మాటలకు మేమందరం ఫిదా అయిపోయి ఆయన వెనుక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. అనేక రకంగా నష్టపోయినాం, ఆర్థికంగా నష్టపోయినాం, ఆరోగ్యపరంగా నష్టపోయినాం. అదేవిధంగా నాలాగే ఇంకా అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంటైర్ తెలంగాణ ప్రజలందరూ కలిసి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. వాళ్ళ ఆశలు ఒక్కటే, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయని. నీళ్ళు ఎటు పోతున్నాయి? ఫామ్ హౌజులకు పోతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. నిధులు ఎటు పోయినాయి? వాళ్ళ కుటుంబాలకు పోయినాయి. నియామకాలన్నీ ఎటు పోయినాయి? వాళ్ళ కుటుంబాలకు పోయినాయి, వాళ్ళ సామాజిక వర్గాలకు పోయినాయి. మొదటి ప్రాధాన్యత వాళ్ళ వెలమ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మొత్తం మీద వాళ్ళ పరిపాలనంతా కూడా తండ్రి కొడుకు కూతురు అల్లుడి చేతిలో వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని పరిపాలించినటువంటి పరిస్థితిని మనం చూసినామని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు మీకు పాత కథ కాకపోతే ఇంకేమొస్తుంది? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు? కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలారా, మనం గతంలో చూసాం దొరపాలన అనేది ఎలా ఉంటుందో. వీళ్ళు దొర సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డలు, అలాంటి ఆ అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి ఆ రోజు దొరల భూములు మళ్ళా దొరల దగ్గరికే పోయేటట్టు అనుభవదారు కాలాన్ని తొలగించి మళ్ళీ అర్హులైనటువంటి ఆ పేద ప్రజలకు ఆ భూముల్ని అందకుండా చేసి ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఆ పేద ప్రజలను మరింత దారిద్ర్య రేఖకు దిగువన నెట్టివేయబడ్డటువంటి పరిస్థితి ఉన్నది, మరింత దరిద్రంలోకి నెట్టివేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పండి. మీరు చెప్పిన మాటలేంటి, మీరు చేసిన పనులేంటి? ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు కదా, మరి అదే సెంటిమెంట్ను అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అనే తెలంగాణ అనే పేరున్నటువంటి మీ పార్టీలో ఆ పేరును తొలగించి మీరు మళ్ళా పేరు మార్చుకున్నారు అని అంటే మీకు తెలంగాణ మీద ఏ పార్టీ సోయి ఉన్నదో లేదా తెలంగాణ మీద ఏ పార్టీ ప్రేమ ఉన్నదో మా ప్రజలకు అర్థమైంది. కాబట్టి మిమ్మల్ని కింద కూర్చోబెట్టిరు కుర్చీలకు వెళ్ళి దించి. కాబట్టి ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకొని మీ పార్టీ అధికార పగ్గాలన్నీ కూడా బీసీలకు ఇవ్వండి లేదా ఇతర సామాజిక వర్గాలకు ఇవ్వండి. అంతేగాని మీరు ఏ రకంగా మీరు వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడినా, మీరు చేసిన తప్పులు చూస్తే, మీరు మాట్లాడిన మాటలు చూస్తే ఇవాళ సోషల్ మీడియాలో మీరు చెప్పిన మాటలు చూపిస్తున్నారు, మీరు చేసిన పనులు చూపిస్తున్నారు. అదేవిధంగా అంతకుముందు మీరు మాట్లాడిన మాటలు చూపిస్తున్నారు, అదేవిధంగా మీరు పనులు చేసినటువంటి మీ అమలు చేసినట్టు తీరు చూపిస్తున్నారు. కాబట్టి అంతకుముందున్న మీ ఆస్తులు చూపిస్తున్నారు, ఇవాళ పెరిగిన మీ ఆస్తులు చూపిస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ ఒక్క పాలకుడు కూడా ఈ ప్రజల నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. అందుకనే ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా పరిపాలిస్తే మాత్రమే బాగుంటుంది. లేకపోతే సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ 2 నెలలు దాటిపోతున్న ఇప్పటికే అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి
తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. లేకపోతే మీ ప్రభుత్వాలకు కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతి పట్టే అవకాశం ఉన్నదని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు చేసే ప్రయత్నం చేద్దాం. అఖిలేష్ యాదవ్కు సిబిఐ సమాన్లో ఏముంది, మన ఇండియా కూటమితో జోడించిల్లు కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. అంటే మనం చెప్తలేం, వాళ్ళే చూస్తున్నారు. ఏదైతే ఇండియా కూటమితో పొత్తు పెట్టుకుంటే ఇట్లా అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా సిబిఐ దాడి చేస్తుంది. 11,062 టీచర్ పోస్టులకు డిఎస్సి నేడు కొత్త నోటిఫికేషన్ విడుదల. కేసీఆర్ ఆ ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టులు కలిపి జారీ. పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు. గత దరఖాస్తులన్నింటినీ చెల్లుబాటు. ఆ ప్రైవేట్ చికిత్స అంతా ఖరీదైంది. ఆ ప్రభుత్వం ప్రైవేట్ దవాఖానాలలో వేరువేరు ఛార్జీలు ఎందుకు? ధరలను ప్రామాణీకరించండి లేదా సిజిహెచ్ఎస్ రేట్లు అమలు చేస్తాం. కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఆ ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానాల్లో వైద్య చికిత్సల ధరల్లో గణనీయమైన వ్యత్యాసం ఉండడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దవాఖానాలు అందించే వైద్య సేవల ధరల్లో ప్రామాణికత పాటించాలని, లేదంటే సిజిహెచ్ రేట్లను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజా జీవితంలో పారదర్శక కోసం వెటర్నరీ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసి ప్రజా ప్రయోజన వాణిజ్య సుప్రీంకోర్టు బుధవారం వివరించింది. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కేంద్ర ప్రభుత్వ రూల్స్ 2012లోని 9వ నిబంధన ఇలా సూచిస్తుందని ఈ సంస్థ చెప్తుంది. అంటే ఇక్కడ ప్రైవేట్ చికిత్స అత్యంత ఖరీదైంది అని అంటున్నారు. నిజంగానే పేద ప్రజలకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితి కనుక తీసుకొస్తే ఈ పరిస్థితులు ఉండవు. ఇవాళ ఇది ఒక్కటే కాదు, మనం ఒక వైద్యం మీదనే ఆలోచిస్తున్నాం, కానీ వైద్యానికి మూల కారణం ఏంటి అంటే ఒక వైద్యుడు ఎట్లా తయారవుతున్నాడు అని అంటే విద్య ద్వారా వైద్యుడు తయారవుతున్నాడు. ఆ విద్యా వ్యవస్థలోనే లోపం ఉన్నాయి. విద్య అనేది కూడా ప్రైవేట్ పరం చేసేసి విపరీతమైనటువంటి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి చదువుకునే పిల్లగాళ్ళకే అనేక రకాల డబ్బులు ఖర్చు అవుతుంటే ఆ పిల్లోడు చదువుకున్న తర్వాత ఇక ఏం సాయం చేస్తాడు ప్రజలకు? కాబట్టి పెట్టుబడులు పెట్టి చదువులు కొనుక్కుంటున్నారు, అనేక రకాలుగా అప్పులు చేసి చదువుకుంటున్నారు. ఈ అప్పులు చేసి చదువుకుంటున్నటువంటి బిడ్డలు ఆ అప్పులు తీర్చాలంటే వీళ్ళు ఏ విధంగా సేవలు చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించమని నేను అడుగుతున్నాను. అందుకే ఈ వైద్యానికి కానీ లేదా ఇంజనీరింగ్ వ్యవస్థకు కానీ లేదా మరో వ్యవస్థకు కానీ మూలకారకులు తయారవుతున్నటువంటి దానికి అంతటికీ కారణం ఏంటంటే దానికి మూల కారణం ఏంటంటే విద్యా వ్యవస్థ. కాబట్టి విద్యా వ్యవస్థలోనే మార్పులు తీసుకురావాలి. విద్యను ఉచితంగా అందించాలి. విద్యను నాణ్యమైన విద్యను ప్రజలందరికీ ఉచితంగా అందించినప్పుడు మాత్రమే వీళ్ళను మనం క్వశ్చన్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టి బిల్డింగ్లను రెంట్లకు తీసుకొని రకరకాల వస్తువులను రకరకాల మిషనరీలను అన్ని రేట్లు పెంచేస్తున్నారు. అదేవిధంగా సూదుల రేటు మందుల రేటు అన్ని రేట్లు పెంచుతున్నారు. ఈ అన్ని రేట్లు పెరగడం వల్లనే మేము ఈ పరిస్థితులలో వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు లేవా? మరి ఈ ప్రైవేటు ఖరీదైనటువంటి వైద్యాన్ని మనం ఎందుకు పొందాలి? ప్రభుత్వ హాస్పిటల్లే చక్కగా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ పాలకుల మీద ఉన్నది. నిజాలు తేలాలి, నీళ్లు రావాలి. మల్లన్న సాగర్ ప్రస్తుతం పుష్కలంగా కనిపిస్తున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు సాధించిన జల విజయాలకు ఇదే సాక్ష్యం. రేపు బీఆర్ఎస్ కాళేశ్వరం యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజం. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది? 1000 కోట్ల ప్రాజెక్టును వదిలేద్దామా? ఆ పర్యావరణ లేనిది భవిష్యత్తు ఏమిటి? తెలంగాణ ప్రజల మధ్యలో 1,00,000 ప్రశ్నలు. కార్యారంగంలోకి దిగిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణను జరగాల్సిందేనని స్పష్టీకరణ. పునరుద్ధరించుకోవాలని వి ప్రకాష్. ప్రాజెక్టు ప్రజలు ఆస్తి. గంటా చక్రపాణి. రేపు బీఆర్ఎస్ కాళేశ్వరం యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజంగా స్వాగతిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా కాదు. అంటే వీళ్ళు గమ్మత్ ఏంటంటే తెలంగాణ అనే పదాన్ని ఎన్నికల్లో గెలవడానికి అడ్డం పెట్టుకుంటారు. ఏమంటున్నాడు? రేపు బీఆర్ఎస్ కాళేశ్వర యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజం అట. తెలంగాణ సమాజం స్వాగతిస్తుందా? తెలంగాణలో మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాగతిస్తారా? ఒకసారి చెప్పుర్రి. తెలంగాణ పదమునే మీరు ఆ తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొనే మా తెలంగాణ ప్రజలకు ఆయింట్మెంట్ పెట్టిన పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది ప్రజలు బాధపడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అందులో భాగంగానే ఇవాళ మిమ్మల్ని గద్దెదించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలోచించండి. మీరు తెలంగాణ సమాజం అనకండి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడండి. తెలంగాణ సమాజమే కనుక ఒకవేళ మీ వైపు ఉండుంటే ఇవాళ మీ పార్టీ ఓడిపోయేదే కాదు అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని జర మీరు వాడే పదాలను ఆ సెంటిమెంట్లను
ముందు బంద్ చేయర్రి. ఏం తెలంగాణనయ్యా? తెలంగాణ మీద మీకు ప్రేమ ఉన్నట్లయితే తెలంగాణలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు, అదేవిధంగా మైనార్టీలు, మహిళలు, అనేక మంది ప్రజలందరూ కలిసి పోరాటం చేసిరు కదా తెలంగాణలో. మరి ఆ తెలంగాణ ఉద్యమంలో పోరాడి అనేక మంది అమరులయ్యారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోమనంటే ఎంతమందిని ఆదుకున్నారయ్యా? ఏ రకంగా ఆదుకున్నారో చూపిరు ఒకసారి. అదేవిధంగా ఇవాళ తెలంగాణ అమరుల విషయంలో మీ దగ్గర లెక్కనే సరిగ్గా లేదు కదా అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడారు. మరి వాళ్ళకి సమాధానం చెప్పండి. అంతేకాదు తెలంగాణ ఉద్యమకారులకు జైళ్ల పాలైన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కోట్ల చుట్టూ తిరిగి ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఆరోగ్యంగా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, రబ్బర్ బుల్లెట్లకు గాయాల పాలయ్యి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా బాష్పవాయువు గోళాలు ప్రయోగించడం వల్ల అనేక రకాల ఆస్తమా లాంటి లేదా ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటా రెండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులకు అంటే తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, తెలంగాణ ఉద్యమకారులకు ఉపాధి కల్పించడం లేదు. కనీసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళను ఆదుకోవాలనే సోయి లేనటువంటి మీరు మళ్ళీ ఇంకా తెలంగాణ సమాజం వీళ్ళకు స్వాగతిస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ముందు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ ఉద్యమకారులను ఆదుకుంటే అయిపోవు కదా? ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన? అంటే తెలంగాణ ఉద్యమకారులు ఎటన్నా పోని, మీ కుటుంబం ఉండాలి, లేదా మీ కులపులకు మేలు జరగాలి, మీ సామాజిక వర్గమే మొదటి ప్రాధాన్యతలో ఉండాలి ఏ పథకంలో అయినా సరే. ఇక మిగతాలకు అవకాశాలు వద్దా? చెప్పండి. వాళ్ళ బీసీలకు సమాధానం చెప్పండి, ఎస్సీలకు సమాధానం చెప్పండి, ఎస్టీలకు సమాధానం చెప్పండి, మైనార్టీలకు సమాధానం చెప్పండి, పేద మహిళలకు సమాధానం చెప్పండి, ఓసీల్లో ఉన్న మిగతా సామాజిక వర్గాల మిగతా కమ్యూనిటీల బిడ్డలకు సమాధానం చెప్పండి. అది లేదు. వాళ్ళను ఎప్పటికీ కూడా మీ పార్టీలో కింది స్థాయి నాయకులుగా ఉంచుతూ ఇక ఎప్పుడు వాళ్ళ యొక్క సేవల్ని పొందుతున్నారు. అయ్యా, వివిధ పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలారా, మీరు వాళ్ళ జెండాలు మోస్తున్నారు, వాళ్లకు రకరకాల పద్ధతుల్లో మీరు సేవలు అందిస్తున్నారు ఆ పార్టీ నాయకులకు. కానీ మీ కుటుంబాలను చూడండి, మీ బిడ్డల్ని చూసుకోండి, మీ తల్లిదండ్రులను చూడండి. మీరు ఎదిగే అవకాశం ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచించి ఆ పార్టీలకు మీరు సేవలు చేయండి. ఇక లేకపోతే మీ సేవల్ని వాడుకుంటారు, మీ శక్తిని వాడుకుంటారు, మిమ్మల్ని ఎటు కాకుండా చేసే పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఆ మేడిగడ్డను రిపేర్ చేస్తాం, NDAS సిఫార్సులకు అనుగుణంగా చర్యలు, ప్రాజెక్ట్ సందర్శకులకు సౌకర్యాలు కల్పిస్తాం, ఉత్తం. ఆ తొలి రోజే 19,000 మంది విద్యార్థులు గైరాజరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు డుమ్మా నిమిషం నిబంధనతో భారీగా నష్టపోయిన విద్యార్థులు. నేటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం. ఆ ఫ్రీ బస్కు మరో ఆటో డ్రైవర్ బలి. నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య. మహబూబ్నగర్ జిల్లా కేంద్రాల్లో ఆ ఘటన అంటూ వార్త చూడొచ్చు. నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఇలాంటివి ఉండేటి. తెలంగాణ రాకపోతే మా పరిస్థితి ఎట్లుంటుందో అని భయపడ్డటువంటి అనేక మంది యువకులు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసిన తీరు చూసినాం మనం. అంటే రైళ్ళు వస్తున్నటువంటి ఆ వస్తున్న రైళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి పరిస్థితి చూసినాం. ఇవాళ ఆటో కార్మికులు కూడా వాళ్ళు బతకలేని పరిస్థితికి నెట్టివేయబడ్డప్పుడు వాళ్లకు దిక్కు తోచని పరిస్థితులలో ఇవాళ రైళ్ళకి వెళ్ళి వాళ్ళ బలవన్ మరణాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇవాళ వార్తలలో చూస్తున్నాం. మరి ఇలాంటి తెలంగాణ కోసమా మనం పోరాటం చేసింది? ఇలాంటి ఆత్మహత్యలతో కూడినటువంటి తెలంగాణ ఉంటుంది అని అనుకున్నామా మనం ఎప్పుడైనా? అసలు తెలంగాణ వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బిడ్డ కూడా ఆత్మహత్య చేసుకోడు, ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడు, ఏ ఒక్క మహిళ మీద మానభంగాలు అత్యాచారాలు జరగనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఏ ఒక్కరు కూడా ఈ పేదరికంతోనే అల్లాడిపోయే పరిస్థితి ఉండదు అని చెప్పేసి అనేక మంది తెలంగాణ బిడ్డలు ఆశపడి తెలంగాణ కోసం తమ ప్రాణాలను బలిపెట్టిండ్రు. తమ ప్రాణాలను బలవన మరణాలకు పాల్పడి తమ ప్రాణాలు బలిచుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ మలిదశ పోరాటంలో ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు బలించుకున్నారు? నేను చనిపోయినా పర్వాలేదు, కనీసం నా తమ్ముడో నా చెల్లెనో వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, లేదా వాళ్ళకు ఉపాధి లభిస్తుంది, నా తల్లిదండ్రులన్నా బాగుపడతారు, నా కన్న బిడ్డలన్నా బాగుపడతారని చెప్పేసి ఇటు తల్లిదండ్రులు చనిపోయినారు, అదేవిధంగా మా తల్లిదండ్రులు లేదా నా తోబుట్టిన వాళ్ళైనా బాగుపడతారని చెప్పేసి ఇటు యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. చెప్పండి, ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. కాబట్టి మీరివల ఈ బలిదానాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితికి కారకులు ఈ పాలకులా కాదా ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి పరిస్థితి లేకుండా మనం ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పులు జరగాలి, ఈ పరిపాలన వ్యవస్థలో మార్పులు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవి ఈ రోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్. చూస్తూనే ఉండండి యస్టుడే న్యూస్ తెలుగు.